వారి యొక్క ధోనిలను ధరికి చేర్చారు. సమస్తమును కూడా ఏం చేశారంటే విడిచిపెట్టారు. ఎవరు మీరు సమస్తాన్ని విడిచింది? మీరు జ్ఞానుల, అధికారుల, కనుల, గొప్ప వంశం వారంటే ఏ శరీరం కూడా అతిశయింపకుండానట్లు జ్ఞానులైన వారిని సిగ్గుపరచునట్లు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచునట్లు లోకములో బాహీనులైన వారిని దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచునట్లు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి ఇదిగో స్థితి కలిగి ఉన్నవారా? కానే కాదు. ఎవరు వీరంటే సామాన్య ప్రజలు, జాలరులు, విద్య లేనటువంటి పామరులు. ఎందుకు ప్రభు వీరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన అంటాడు కదా, జ్ఞానవంతులను సిగ్గుపరచాలి. కాబట్టి ఏం చేశాడు? వెర్రి వారిని ఏర్పాటు చేసుకుని జ్ఞానులైనటువంటి వారి మధ్య ఈ వెర్రి వారిని చూడు జ్ఞానంగా ప్రభు చేశాడు. బలవంతులు ఎదుట ఈ బలహీనమైనటువంటి వారిని ప్రభు ఏం చేశాడంటే జ్ఞానపరిచాడు. మీకు చెప్పాలంటే అర్థమయ్యేటువంటి రీతిగా మీరెవరు? విద్య లేనటువంటి పాప, చాలలు, చేపలు పడుతున్నటువంటి వారు. అందుకే అక్కడ మనం మూలవాక్యలో చదువుకున్నాక వారు ఏం చేశారు? వారు ధోనిలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించింది. ఎవరు వీరంటే జాలరు, చేపలు పడుతున్నటువంటి వారు. వీరిని దేవుడు ఎలా బలవంతులుగా చేశాడు, ఎలా జ్ఞానవంతులుగా చేశాడు, ఎలా ఎన్నికైన వారిగా చేశాడంటే మీకు అర్థమైనటువంటి చిన్న విషయాలు చెప్తారు. సారి పేతురు గారు, యోహాను గారు పగలు ఇంచుమించు ఎన్ని గంటలకి 3 గంటలకి ఈరోజు దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ఎప్పటి నుంచో ఈరోజు ఎంతో కాలము నుంచి పుట్టినది మొదలుకొని పుట్టివాడిని ఏం చేస్తూ ఉండేవారంటే ప్రతి దినము కూడా ఈరోజు మోసుకొని వచ్చి ఆ దేవాలయం దగ్గర ఏం చేసేవాళ్ళు అంటే అతను విడిచిపెట్టేవాడు. ఎందుకు? అతని మీద ప్రేమతో విడిచిపెట్టేవాళ్ళ లేదు. దేవాలయం దగ్గర మీరు గమనించండి, ఎంతో మంది భిక్షాటన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇదో తేలిక తీసి మాకన్నా వారికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మీ తెలియదు రాస్తాడు. భిక్షాటన చేసి లక్షాధికారులు అయినటువంటి వారు కూడా ఉన్నారు. వారి మీద ప్రేమతో ఇప్పుడు ఇది వచ్చుడు వీరు తీసుకొచ్చి అక్కడ వదిలిపెడతారా? లేదు. వీరు భిక్షాటన చేస్తూ ఉంటే వీరి ద్వారా వచ్చేటువంటిది ఈ తీసుకొని వచ్చి విడిచిపెడతాను చూసారా? వారు జలసలు చేసేవారు. లోకల్ సామెత ఉందిగా, సొమ్మొకటి అమ్మా క్రేసి చెప్పినా చక్కగా చెప్తుంది. సొమ్మొకటిది, సోకొకటి. కాబట్టి వీళ్ళు కష్టపడి భిక్షాటన చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేసేవారు అంటే చక్కగా కొనసాగించారు. కాబట్టి పేతురు, యోహాను గారు ఆ భిక్షాటన చేస్తున్నటువంటి ఆ పుట్టి వాడేటువంటి వాడిని చూశారు. చూసి ఇదిగో నా తట్టు చూడు. ఇప్పుడు ఈ పేతురు, యోహాను గారు ఎలా మారిపోయారు? వారి యొక్క స్థితి చూడు. పూర్వమేంటి? జాలర్లు. వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? సేవకులు అయిపోయారు. దైవ సేవకులు చూడు. దైవ సేవకులు ఎట్లా ఉంటారు? చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకొని చాలా డిగ్నిటీగా కనపడతారు. లోపల ఎన్ని బాధలు ఉన్నా సరే పైకి మాత్రం ఎట్లా ఉంటుంది? తెలుస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు చూడగానే ఈ భిక్షాటన చేస్తూ వాడు అనుకుని ఉంటాడు, అబ్బా ఈ రోజు ఆ పంట పండిందని బాబు భలే ఉన్నారు. ఈరోజు మంచి ఎట్లా చెప్పాలంటే ధనవంతులు అనమాట అనేటువంటి ఆలోచన. వీరు వెంటనే ఈరోజు వారి యొక్క హృదయ స్థితిని గమనించి అంటారు, ఇదిగో వెండి బంగారములు నా యొక్క లేవు గాని నాకు కలిగినదే ఇదిగోచుడు మీకు ఇచ్చుచున్నాను. నువ్వు లేచి ఇదిగోచుడు దేవుని నామములో వాడు. ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? చూడి విడిచిపెట్టారు. ప్రభు అక్కడే తెలియపరిచాడు, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలులుగా చూడు, నేను మిమ్మల్ని చేయబోతూ ఉన్నాను. చాలా వరకు ఈ దినాల్లో పిల్లగా ఈ లోకంలో అనుకుంటూ ఉంటారు, ఇదిగో నా పరిస్థితులు ఇంతే అని, నా స్థితిగతులు ఇంతే అని. ఇదిగో చూడు, చదువుకున్నప్పటికీ అనేక రోజులు ఉద్యోగం చేయకపోతే హేళన చేస్తూ ఉంటారు. ఎవరన్నారు? కాస్త పరిస్థితులను వెయిట్ చేయగలిగితే నీవు అమాయకత్వం లక్షలో ఉన్నావేమో.
నీ పరిస్థితి లేదు, ఇదిగో చూడు ఏ దారి లేక, ఇదిగో చూడు అవసరమైతే ఆ పరిస్థితి నుంచి బయటకు రాలేక ఒకవేళ కొట్టి పెట్లాడుతున్నామేమో, నీవు కానీ ప్రభువుని ఈరోజు నువ్వు చేర్చుకోగలిగినట్లయితే, ప్రభు నీ జీవితంలో ఒకవేళ ఆహ్వానించగలిగినట్లయితే, ప్రతి పరిస్థితులు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? తప్పిస్తాడు.